హాయ్ అండి. నేనెప్పుడు మా పుట్టింటికెళ్ళినా ముంతాజ్ హోటల్ పుట్టింట్లకి కూడా ఎళ్తామండి కంపల్సరీగాన. అదేంటి ముంతాజ్ హోటల్ పుట్టిల్లు ఏటనుకుంటున్నారా? అదేనండి వైజాగ్‌లో ఉంది కదా! ముంతాజ్ హోటలు. సేమ్ అదే హోటలు ఎస్కోట్‌లో కూడా ఉంటది. ముంతాజ్ హోటల్ పుట్టిందే ఎస్కోట్‌లో కదా! అందుకే ముంతాజ్ హోటల్ పుట్టిల్లు అని చెప్పాను. ఈ హోటల్‌లో చాలా టేస్టీగా ఉంటది ఫుడ్డు. ఇక్కడ బ్రాంచ్, అక్కడ బ్రాంచ్ సేమ్ ఒకటే కానీ ఇక్కడ ఫుడ్ వేరు, అక్కడ ఫుడ్ వేరు అనిపిస్తది నాకెప్పుడైనానా. అందుకే మేము ఎప్పుడొచ్చినా మా ఇంటికి కంపల్సరీగా ముంతాజ్ హోటల్‌కి అయితే వెళ్తాము. 4 రకాల స్టార్టర్స్ అయితే తీసుకున్నాము. ఏయే తీసుకున్నామంటే చికెన్ తందూరి తీసుకున్నాము, చికెన్ చిల్లీ తీసుకున్నాము, తర్వాత ఫిష్ ఫ్రై తీసుకున్నాము, ఆ తర్వాత చికెన్ ఫ్రై కూడా తీసుకున్నాము, చికెన్ 65 ఏదో. ఆ తర్వాత నార్మల్‌గా రోటీస్ అయితే తీసుకున్నాము. 4 రకాల కర్రీస్ అయితే ఆర్డర్ పెట్టుకొని, ఆ తర్వాత రోటీస్ కూడా తీసుకున్నాము. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా బిర్యానీకి అయితే వచ్చేసాము. ముంతాజ్ హోటల్‌లో చిట్టి ముత్యాల బిర్యానీ కూడా చాలా బాగుంటది. అందుకు అదొకటి, ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నాము. బిర్యానీ తిన్నదే ఈ గ్రేవీ కోసం కదా! కంపల్సరీగా ఈ గ్రేవీ లేకపోతే ఎలాగా అస్సలు నచ్చదు కదా! ఎంత ఫుడ్ తిన్నాక కంపల్సరీగా అయితే సోడా అయితే పడవలసిందే. ఇంకా గోల్డ్ సోడా అయితే తీసుకున్నాము. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అయితే అయిపోయింది. బిల్లు చాలా తక్కువ అయ్యింది. మీలో ఎంతమందికి ఎస్కార్ట్ ముంతాజ్ హోటల్ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్‌లో అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.